అమ్మగారు సుబ్బు మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాడు అమ్మగారు. సుబ్బు నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించండి అయ్యా. బాగా చదువుకొని ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని నీ మీదే ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్న గర్వపడేలా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం అంటే ఎప్పటికైనా నేను అనుకున్నది జరుగుతుంది అమ్మగారు. మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అవంతిక, అవంతిక, ఏంటత్తయ్యా? అందరికీ పాయసం తీసుకురా. అడుక్కు తినేవాళ్ళకు కూడా పాయసాలు పరమండాలు నా చేత్తో నేనే అందించే కర్మ పట్టింది. చిచి. చెప్పింది వినపడిందా? అలాగే అత్తయ్య. వెళ్ళి తీసుకురా. నాటకం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? చాలా బాగా వచ్చింది అమ్మగారు. నా ఏసానికి ఒకే ఒక డైలాగ్ ఇచ్చినారు అమ్మగారు. బయట అందరి మాటలు నువ్వే మాట్లాడేస్తావు కదా, కనీసం నాటకంలోనైనా ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడిని. సుబ్బు, ఇన్నాళ్ళు భూమిని నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. ఎన్నో విషయాల్లో అండగా నిలబడ్డావు. భూమి కూడా నాకు అంతకన్నా సాయం చేసింది అమ్మగారు. అమ్మా, సాయంత్రం ఈ కొత్త బట్టలు వేసుకో సుబ్బు. నాకు ఇవన్నీ ఎందుకు అమ్మగారు? నీలా బుద్ధిగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా అభిమానం కాబట్టి బాగా చదివి మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. తీసుకో సుబ్బు. శ్రీపతి, మా తరఫున నీకో చిన్న కానుక. నాకా? ఎంత ఖరీదైన గొలుసిస్తున్నారా? ఎందుకు అమ్మగారు? బంగారం లాంటి మనసున్న మీలాంటి పిల్లలకి ఏమిచ్చినా తక్కువే. భూమి, చూసావా? మా అమ్మ మేళ్ళలో పసుపు తాడు తప్ప నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో బంగారం అనేదే లేదు. కానీ ఇవాళ ఈ బంగారు గొలుసు. ఇది నీకు గోల్డ్ మెడల్ అనుకోవయ్యా, ముందే ఇస్తున్నావు. ఇదంతా భూమి వల్లే అమ్మగారు. చెప్పులు కుట్టుకునే ఎంకి కొడుకు ఈ సుబ్బిగడికి చెల్లెల్లాంటి భూమి ఓ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ జన్మలో భూమి రుణం తీర్చుకుంటానో లేదో. అట్టా అనకు సుబ్బు. మన మధ్యన రుణాలేంటి? పెద్దమ్మ గారు, విరాట్ బాబు ఇట్లాంటి పెద్దోళ్ళంతా మనలాంటి పేదోళ్లకు ఎంతో సాయం చేస్తున్నారు. ఆళ్లతో పోలిస్తే నానెంత? ఎన్ని జన్మలైనా ఆళ్ల రుణం మనం తీర్చుకోలేము. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావురా? సస్పెండ్ చేశాక నీకు ఇక్కడేం పని? సార్ 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 ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి సార్. ఏంటి సార్, నేను మీకు సారీ చెప్పాలని వచ్చాను సార్. ఇక లైఫ్లో నేను అనన్య జోలికి వెళ్ళను సార్. ఇక నుంచి అనన్య మీకెంతో నాకు అంతే సార్. మీరేం చెప్తే అదే చేస్తాను సార్. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానా? నా లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. ప్రిన్సిపల్ సార్కి చెప్పి క్లాస్కి రావడానికి పర్మిషన్ ఇప్పించాను సార్. ప్లీజ్ సార్. సర్లే, ఇవాళ కొంచెం బిజీగా ఉన్నాను, రేపు రా చూద్దాం. థ్యాంక్ యూ సార్. పూరా పో. ఇవాళ భూమిని నీ చేతులతోనే చంపించాలని వచ్చాను. ఖచ్చితంగా చస్తుంది. ఏంటి ఆఖరి చూపు?
నీ చావుకి మంచి ముహూర్తం కుదిరితే చూసించాలు పోవే. ప్లాన్ ఫెయిల్ కాకూడదు గ్రాని. అంత ప్లాన్గా జరిగిపోవాలి. ఆ భూమి ఇవాళే చావాలి. విరాట్ నాకు సొంతం కావాలి. మళ్ళీ చేస్తాను. నువ్వు ఇక్కడున్నావా? లేదు, ఫారెన్లో ఉన్నాను. ఏంటా క్వశ్చన్? నీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏంటది? ఆ విరాట్ భూమికి టార్గెట్ పెట్టాడు తెలుసా? ఏమని? ఈ నైట్లోగా లవ్ చేస్తున్నట్టు భూమి చెప్పాలంట. విరాట్ కూడా దాన్నే లవ్ చేస్తున్నాడు. దాని బ్రతుక్కి వాడే ఎక్కువ. వాడికే ఓకే చెప్తుంది. ఏమో, విరాట్కి ఓకే చెప్తే? చెప్పదు. చెప్తే? చెప్పదంతే. ఎందుకని? చెప్పక ముందే భూమి చస్తుంది కాబట్టి. ఏంటే సైలెంట్ అయిపోయా? అదంతే, చూస్తూ ఉండు. అదిగో మీ యువరాజ్ వస్తున్నాడు. హాయ్ సార్. బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు. నా విషయం నీకెందుకు? నాకు టెన్షన్గానే ఉంది కాబట్టి. నీకెందుకు టెన్షన్? ఆ భూమి మీకు ఓకే చెప్తే నాకు మీరు మిస్ అయిపోతారు కదా. భూమి గ్యారంటీగా నాకే ఓకే చెప్తుంది. ఎందుకు సార్ కావాలనుకున్న వాళ్ళని వద్దనుకుని కాదనుకున్న వాళ్ళ వెంట పడతారు? నేను కావాలి అనుకున్నది ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను మీలానే సార్. కావాలనుకున్నది దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను. భూమి, ఏంటిది? ఈ గాజులు మా అన్నిచ్చినాడు. ఈ ముత్తాల గొలుసు మాట్లాడిచ్చినారు. ఓహో, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి గిఫ్ట్ ఇచ్చారన్నమాట. నీకంటే మీ అమ్మే నయమనుకుంటా. ఒక్కడితోనే కడుపు తెచ్చుకుంది. నువ్వు ఏకంగా ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావు. విరాట్, నేను చెప్పింది అబద్ధమా? మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే సంపెత్తాను. శాంతి మాలేసుకుంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా నమ్మాను. నీ అసలు బుద్ధి ఏంటో ఇప్పుడు సూయించుకున్నా. మా అత్తనే అనంతటి దానివా? పిట్టని పిసికినట్టు పిసికి సంపేస్తానే. నీ టంగు టింగు మన కోసేస్తానేమనుకుంటున్నావో? ఏ కొండమా, నందుకనే కొడతావా? ఎక్కువ మాట్లాడితే తొక్కి పారేస్తాను నీ అయ్యా. నీ టూతు రాళ్ళు కొడతాను. నీ ఐసు పీకి పారేస్తాను. నీ నోసు కోసి కాకులకి ఎత్తాను. నీ ఫింగర్స్ ఇరగొట్టి కుక్కలకి ఎత్తానేమనుకుంటున్నా. ఏటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అత్త గురించి కానీ మా భూమి గురించి కానీ ఇంకో మమ్మీ, మీరు వెళ్ళండి. విరాట్ బాబు, మీరు వెళ్ళండి. ముక్తాదేవమ్మ వచ్చే టైం అయింది. ఈ గొడవ ఆవిడికి తెలిస్తే బాగుండదు. జాగ్రత్త, నాలుక అదుపులో పెట్టుకో. లేకపోతే ఈ కొండమ్మ సంగతి తెలియదు. కొండ నాలుగు కూడా ఉండదు. వెళ్ళమంటుంటే భూమిని కానీ భూమికి సంబంధించిన వాళ్ళని కానీ చిన్న మాటన్నా నువ్వు కాలేజ్ దాటి బయటికి వెళ్ళు. స్వామి కాపాడు కాపాడు కాపాడు. శేషమ్మ, శత్రువు ఏ రూపంలో ఉన్నా కూడా గుర్తుపట్టగలనన్న విషయం మర్చిపోయావా? ఎందుకొచ్చావు? చెప్పు, ఎందుకొచ్చావు?